హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను షేర్ చేయబోయే రెసిపీ ఉసిరి పండు మిర్చి నిలవ పచ్చడి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉసిరికాయతో చాలా టేస్టీగా చింతపండు లేకుండా పండు మిరపకాయలతో నిలవ పచ్చడి. స్టెప్ బై స్టెప్ పచ్చడి ప్రాసెస్ చూడండి. ఇక్కడ 1 కిలో ఉసిరికాయలతో చేస్తున్నాను. దీనిని బట్టి మీకు కావలసిన క్వాంటిటీ సరిచూసుకొని మీరు చేసుకోండి. ముందుగా కాయలన్నీ శుభ్రంగా నీళ్ళలో కడిగి వడగట్టుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి. అలాగే 1/2 కిలో పండు మిర్చిని కూడా తొడిమలు తీయకుండా కడిగి అవి కూడా ఆరబెట్టుకోండి. పండు మిరపకాయలు మెత్తగా లేకుండా గట్టిగా ఉన్నవి తీసుకోండి. అప్పుడే పచ్చడి నిలువ ఉంటుంది. అలా ఆరబెట్టిన మిరపకాయలను పొడి బట్టతో తుడిచి తొడిమలన్నీ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఆరబెట్టుకున్న ఉసిరికాయలను కూడా పొడి బట్టతో తుడిచి తొడిమల దగ్గర నల్లగా ఉంటే అది కూడా కట్ చేసేసి ఏమైనా మచ్చలు ఉంటే కూడా కట్ చేసి తీసి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉసిరికాయలు పొడిగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 1/2 లీటర్ నూనె తీసుకొని వేడి చేయండి. అది వేడయ్యాక ఈ తుడిచి పెట్టుకున్న ఉసిరికాయల అందులో వేసి కాసేపు వేపుకోండి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి. ఇక్కడ కోల్డ్ ప్రెస్ పప్పుల నూనెను వాడుతున్నాను. నూనె వేడయ్యాక ఉసిరికాయలను మెల్లిగా వేసుకుంటూ వేపుకోండి. లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద కాస్త వేపుకోండి. అలా వేపుకోవడం వల్ల కాయలు కాస్త మెత్తబడతాయి. తర్వాత అదే నూనెలో కట్ చేసుకున్న పండు మిరపకాయ ముక్కలను నూనెలో వేపుకోండి. ఇలా చేయడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది, నిల్వ ఉంటుంది. 2 నిమిషాల పాటు వేపుకొని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు 1/2 కిలో వెల్లుల్లి పొట్టు వెలిచిన రెబ్బలను కొంచెం సేపు వేపుకోండి. మరి మాడే వరకు వేపవద్దు. ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా చల్లారనివ్వండి. ఇలా వేపుకున్నవన్నీ ముందుగా చల్లారనివ్వండి. ఇలా ముందుగా చల్లారిన మిరపకాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. అందులో 200 గ్రాములు ఉప్పు వేసుకొని మెత్తగా చేసుకోండి. ఇక్కడ రాళ్ళ ఉప్పును వాడుతున్నాను. ఉప్పు 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు పడుతుంది. మీరు మీ టేస్ట్ని బట్టి సరిపడే ఉప్పును వేసుకోండి. ఇప్పుడు చల్లారిన ఉసిరికాయలను చిదిమితే ముక్కలుగా విడిపోయి గింజ ఈజీగా వస్తుంది. గింజలను సపరేట్ చేయండి. ఈ ముక్కల్ని ఒక పెద్ద గిన్నెలో కానీ బేసన్లో కానీ వేసి మిరపకాయల పేస్ట్ను వేసి ముక్కలకు అన్నిటికీ పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇందాక వేపుకున్న ఆయిల్ని మరొక చిన్న కడాయిలో పోసుకొని కాసేపు వేడి చేయండి. అలా వేడయ్యాక అందులో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు జీలకర్ర, మరొక 1/2 స్పూన్ మెంతి పొడి వేసి వేపండి. ఇలా మెంతి పొడి నూనెలో వేస్తే చాలా మంచి అరోమా వస్తుంది. నిలవ పచ్చళ్ళలో ముఖ్యంగా మెంతులు వేస్తే చాలా మంచిది. ఇలా ఆవాలు జీలకర్ర వేశాక చిటపటలాడాక ఆ తాలింపునంతా ఉసిరికాయ పచ్చడిలో వేసి మిగిలిన నూనెను కూడా ఆ ఉసిరికాయ పచ్చడిలో వేసి బాగా కలుపుకోండి. 1/2 లీటర్ నూనె ఈ పచ్చడికి సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోలేదు అని అనిపిస్తే మరి కాస్త వేడి చేసి కలుపుకోండి. నిలవ పచ్చళ్ళకి కాస్త నూనె ఎక్కువే పడుతుంది. నూనె ఉంటే పచ్చడి కూడా నిలవ ఉంటుంది. ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకొని 4 నిమ్మకాయల రసం కలుపుకోండి. ఉసిరికాయతో కాస్త నిమ్మరసం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చింతపండు వాడట్లేదు కదా, దానికి బదులు 4 నిమ్మకాయల రసం కలుపుతున్నాము. అప్పుడు మిరపకాయల కారం ఈ పులుపుతో బ్యాలెన్స్ అయ్యి టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఈ పచ్చడిని సీసా జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నల్లబడకుండా ఫ్రెష్గా మంచి కలర్తో నిల్వ ఉంటుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.